దిస్ ఈజ్ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్రహ్మ సరస్వతి. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే నెట్వర్క్ ఎనాలిసిస్ సబ్జెక్ట్కి సంబంధించిన వన్ ఆఫ్ ది టాపిక్ అయిన డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ మెష్ ఈక్వేషన్స్ రిక్వైర్డ్ టు సాల్వ్ ద గివెన్ నెట్వర్క్ అనే టాపిక్ డిస్కస్ చేసుకుంటున్నామండి. అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక సర్క్యూట్ అనేది మీకు ఇచ్చినప్పుడు ఆ సర్క్యూట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మెష్ ఈక్వేషన్స్ అనేది కావాలి ఆ సర్క్యూట్ని సాల్వ్ చేయడానికి అనేది ఈ వీడియోలో చూద్దామండి. మీకు అర్థం అవడానికి ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేస్తానండి. ఏదైనా ఒక నెట్వర్క్కి సంబంధించి మెష్ ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయాలంటే దానికి ఒక ఈక్వేషన్ ఆ ఫార్ములా అనేది ఉందండి. ఆ ఫార్ములాకి సంబంధించిన మ్యాటర్ ఒకసారి చూడండి, డిస్ప్లే మీద ఉంది. ఇఫ్ దేర్ ఆర్ బి బ్రాంచెస్ అండ్ ఎన్ నోడ్స్ ఇంక్లూడింగ్ ద రిఫరెన్స్ నోడ్ దెన్ ద నెంబర్ ఆఫ్ మెష్ కరెంట్ ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ ఎం ఆర్ గివెన్ బై. ఇక్కడ మెష్ ఈక్వేషన్స్ని ఎంతో డినోట్ చేస్తామండి, బ్రాంచెస్నేమో బితో, ఎన్ ఏమో నోడ్స్ అండి, ఎం ఈక్వల్ టు బి మైనస్ ఎన్ ప్లస్ 1 అనమాట. అంటే ఈ ఈక్వేషన్ ద్వారా ఒక సర్క్యూట్కి కావాల్సిన ఎన్ని మెష్ ఈక్వేషన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్క్రీన్ మీద ఒక ఇంపార్టెంట్ నోట్ ఉంది చూడండి. ఫస్ట్ ఐడెంటిఫై ద నోడ్స్ అండ్ దెన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఆన్ ద గివెన్ నెట్వర్క్ టు డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ మెష్ ఈక్వేషన్స్ రిక్వైర్డ్ టు సాల్వ్ ద నెట్వర్క్. అంటే ఏంటంటే ఫస్ట్ నోడ్స్ ఎన్ని ఉన్నాయో అని, నెక్స్ట్ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయో అనేది ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. తర్వాత ఈక్వేషన్స్లో వాటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, అలా కాకపోయినా ఒక్కొక్క దానిలో ఏమవుతుందంటే మనం ఫస్ట్ ముందు బ్రాంచెస్ ఐడెంటిఫై చేయొచ్చు, తర్వాత నోడ్స్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ సమ్ చూద్దామండి. ఇటువంటి సమ్స్ 3 మార్క్స్కి క్వశ్చన్ పేపర్లో ఇస్తారండి. ఒకసారి చూద్దామండి. డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ మెష్ ఈక్వేషన్స్ రిక్వైర్డ్ టు సాల్వ్ ద గివెన్ నెట్వర్క్ అని క్వశ్చన్ ఇచ్చి ఒక డయాగ్రామ్ ఇచ్చేస్తారు. దీనికి మనం బ్రాంచెస్ ఎన్నో ఐడెంటిఫై చేయాలి, నోడ్స్ ఎన్నో ఐడెంటిఫై చేయాలి, నెక్స్ట్ ఈక్వేషన్స్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ మనకి ఇచ్చిన ఈ సర్క్యూట్లో ఫస్ట్ మనం సర్క్యూట్ని అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ R1, R2, R3 అని రెసిస్టర్లకి నేను పెట్టాను కదండి. యాక్చువల్గా అలా ఇవ్వరనమాట, మనమే ఐడెంటిఫై చేసుకోవాలి. జస్ట్ రెసిస్టర్ సింబల్స్ ఇచ్చేస్తారు. మనం ఇచ్చిన రెసిస్టర్ సింబల్స్కి మనం ఏం చేస్తాం, R1, R2, R3, R4, R5 అని పెట్టుకుంటాం. అదే వోల్టేజ్ సోర్సెస్ ఉంటేనేమో V1, V2 అని పెట్టుకుంటాం. కరెంట్ సోర్సెస్ ఉంటే I1, I2 అనేది మనం ఇండికేషన్ చేసుకుంటాం అనమాట. ఇన్ కేస్ సర్క్యూట్లో కెపాసిటర్స్ ఇస్తేనేమో C1, C2 అని పెట్టుకుంటాం. అదే ఇండక్టర్స్ ఇస్తే L1, L2 అని ఇండికేషన్ చేసుకుంటాం. కానీ మనకి ఈ సర్క్యూట్లో ఓన్లీ రెసిస్టర్స్ అండ్ వోల్టేజ్ సోర్సెస్ మాత్రమే ఇచ్చారు. ఫస్ట్ మనం బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయో ఐడెంటిఫై చేద్దామండి. R1 అనే రెసిస్టర్ ఏమో ఒక బ్రాంచ్, R2 అండ్ V1 కలిపి సిరీస్లో ఉన్నాయి కదండి. ఈ రెండు కలిపి సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని ఒక బ్రాంచ్గా కన్సిడర్ చేయొచ్చు. R3 అనేది ఒక బ్రాంచ్, R4 అనేది ఒక బ్రాంచ్, R5 అండ్ V2 వోల్టేజ్ సోర్స్ అనేది రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఒక బ్రాంచ్ అనుకోవచ్చు. టోటల్ మనకి 5 బ్రాంచెస్ ఉన్నాయని నేను డిస్ప్లేలో ఇచ్చాను చూడండి. R1, R2 అండ్ V1 ఒక బ్రాంచ్, R3, R4, R5 అండ్ V2 టోటల్ మనకి 5 బ్రాంచెస్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ నోడ్స్ ఎన్ని ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. నేను పెన్నుతో ఒక డయాగ్రామ్ గీసి ఆ డయాగ్రామ్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేసాను చూడండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పెన్తో గీసిన డయాగ్రామ్లో మనకి టోటల్ 3 నోడ్స్ N1, N2, N3 అని పెట్టాను. మనకి ఇచ్చిన సర్క్యూట్ని నేను ఈ విధంగా డ్రా చేసుకున్నాను అనమాట. ఈ 3 నోడ్స్లో ఒకటి N3 అనేది రిఫరెన్స్ నోడ్గా తీసుకున్నా. N3ని మాత్రమే ఎందుకు తీసుకున్నాను అంటే N3 అనేది నోడ్ 3 అనేది గ్రౌండ్ నోడ్గా కన్సిడర్ చేసుకుని నేను రిఫరెన్స్ నోడ్గా తీసుకున్నానండి. టోటల్ రిఫరెన్స్ నోడ్తో కూడా కలిపే టోటల్ ఎన్ని నోడ్స్ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఒకసారి ఈ డయాగ్రామ్ని మీరు నోట్బుక్ మీద గీసుకుని ఒకసారి ఎలా వచ్చిందో ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. నోడ్స్ అనేది నేను N1 అనేది అంటే నోడ్ అంటే ఏంటి, ఒక పాయింట్ దగ్గర నుంచి 2 లేదా అంతకంటే ఎక్కువ బ్రాంచెస్ అనేది మీట్ అయితే లేదా అక్కడ నుంచి మనకి వెళితే ఆ పాయింట్ని నోడ్ అని అంటాం. ఇక్కడ N1 దగ్గర R3, R2, R1 3 బ్రాంచెస్ అనేది డివైడ్ అయినాయి. N2 దగ్గర R3, R5, R4 అని 3 బ్రాంచెస్ డివైడ్ అయినాయండి, ఆర్ మీట్ అయినాయి అని కూడా అనొచ్చు. నోడ్ 3 దగ్గర మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్ 4 బ్రాంచెస్ వచ్చి నోడ్ 3 దగ్గర మీట్ అయినాయండి, లేదా
అక్కడ నుంచి డివైడ్ అయినాయి అని అనొచ్చు. మీట్ అయినాయి కాబట్టి నోడ్ 3ని మనం రిఫరెన్స్ నోడ్గా తీసుకున్నాం కాబట్టి టోటల్ మనకి ఎన్ని నోడ్స్ ఉన్నాయి, N1 N2 N3 టోటల్ మనకి 3 నోడ్స్ ఉన్నాయి అనమాట. మనం ఇప్పుడు బ్రాంచెస్ ఐడెంటిఫై చేసాం, టోటల్ 5 బ్రాంచెస్ ఉన్నాయి. నెక్స్ట్ నోడ్స్ ఐడెంటిఫై చేసాం, N1 N2 N3 టోటల్ 3 నోడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ మెష్ ఈక్వేషన్స్ ఎన్నో ఐడెంటిఫై చేయాలి. దానికి మనకు ఫార్ములా ఆల్రెడీ తెలుసు కదండి, క్యాపిటల్ M = బ్రాంచెస్ మైనస్ నోడ్స్ ప్లస్ 1. ఇప్పుడు మనం బ్రాంచ్ వాల్యూస్ నోడ్ వాల్యూస్ గనక ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే క్యాపిటల్ M = 5 - 3 + 1. 5 బ్రాంచెస్ 3 నోడ్స్. నెక్స్ట్ 5 - 3 అయితే ఎంతండి, మనకి 2 కదా. M = 2 + 1 టోటల్ ఎంత, మెష్ ఈక్వేషన్స్ వచ్చేప్పటికి క్యాపిటల్ M = 3. టోటల్ 3 మెష్ ఈక్వేషన్స్ అనేది రిక్వైర్ అవుతాయండి మనం ఈ నెట్వర్క్ని సాల్వ్ చేయాలంటే. ఈ విధంగా మనకి ఎటువంటి సర్క్యూట్ ఇచ్చినా కూడా నెంబర్ ఆఫ్ మెష్ ఈక్వేషన్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. ఇది ఖచ్చితంగా మీకు 3 మార్క్స్కి ఎగ్జామ్లో ఇస్తారండి. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో 3 మార్క్స్కి ఇటువంటి సమ్స్ ఇస్తారు. అప్పుడు నేను ఇక్కడ పెన్తో గీసిన డయాగ్రామ్ లాంటిది గీయాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్రాంచెస్ ఎన్ని, నోడ్స్ ఎన్ని ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. మీకు డైరెక్ట్గా 3 మార్క్స్ అనేది వేస్తారనమాట. సింపుల్గా మీరు 3 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఈ వీడియోలో చెప్పిన కాన్సెప్ట్ మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ ఫస్ట్ టైం మై వీడియో, కైండ్లీ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మేక్ లాట్ ఆఫ్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.